భగవద్గీత తృతీయ అధ్యాయము 12వ శ్లోకము పార్ట్ 2. అట్లే మానవ జీవితావసరములైన వేడి, వెలుతురు, నీరు, వాయువు వంటి దేనిని కూడా మానవులు తయారు చేయజాలరు. దేవాది దేవుడు లేకుండా సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, వాయువు వంటివి కలుగజాలవు. అవి లేకుండా ఎవ్వరును జీవింపజాలరు. దీనిని బట్టి భగవానుడు కృపతో సమకూర్చు వస్తువులపైననే మన జీవితము ఆధారపడి ఉన్నదను విషయము స్పష్టమగును. చివరికి మనము నిర్వహించు కర్మాగారముల కొరకు కూడా లోహము, గంధకము, పాదరసము, మ్యాంగనీసు వంటి ఎన్నో వస్తువుల లేదా ముడి పదార్థముల అవసరము కలదు. ఈ వస్తువులన్నీ భగవానుని ప్రతినిధుల చేత సమకూర్చబడుచున్నవి. అట్లు లభించిన వానిని తగినట్లు సద్వినియోగపరుచుకుంటూ ఆనందంతో ఆరోగ్యవంతులై ఆత్మానుభూతిని గూర్చి చింతించుచు జీవిత పరమ లక్ష్యమును అనగా జీవిత సంఘర్షణ నుండి విముక్తిని సాధించుననే ఉద్దేశ్యము చేతనే వారట్లు మనకు సర్వమును అందించుతున్నారు. అట్లు చేసినచో జీవిత లక్ష్యము యజ్ఞాచరణముచే సిద్ధించును. కానీ మనము మానవ జన్మ లక్ష్యమును విస్మరించి భగవానుని ప్రతినిధులచే ఒసగబడిన వాటిని కేవలము ఇంద్రియ తృప్తి కొరకే వినియోగించి భౌతిక సంసారమునందే మరింత అధికముగా చిక్కుకొని బద్ధులైపోవచ్చున్నాము. సృష్టి ప్రయోజనము అది కాదు కనుక మనము దొంగలుగా పరిగణింపబడి భౌతిక ప్రకృతి నియమములచే శిక్షింపబడదుము. ఎటువంటి ప్రత్యేక జీవితోద్దేశమును కలిగి ఉండనందున దొంగలతో నిండి ఉన్న సంఘమెన్నడూను సుఖవంతము కాజాలదు. కేవలము దొంగలైనట్టి భౌతిక జనులకు ఎట్టి జీవిత లక్ష్యం ఉండదు. వారికి ఇంద్రియ తృప్తియే ముఖ్యోద్దేశము. యజ్ఞమును ఎట్లు ఆచరింపవలనో వారెరుగజాలరు. కనుకనే అత్యంత సులభముగా నిర్వహింపబడేది సంకీర్తన యజ్ఞమనడి యజ్ఞమును శ్రీ చైతన్య మహాప్రభువు ప్రారంభించిరి. కృష్ణ చైతన్య సిద్ధాంతమును అంగీకరించగలిగిన ప్రపంచ జనులెవ్వరైనను ఈ సంకీర్తన యజ్ఞమును ఆచరింపవచ్చును. జై శ్రీకృష్ణ.